దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయు యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానము కలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి కలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము కల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.